శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైనది ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా. అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే. కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే. కడలిని శ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. నీ వాక్యమే మకరంధ్రమై బలపరచెను నన్ను. నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. నీ వాక్యమే మకరంధ్రమై బలపరచెను నన్ను. నా యేసయ్యా పాత్రుడా ఆరాధన నీకే, ఆరాధన నీకే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన విమోచన స్వరం ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని జనాంగమా, మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాభివందనాలు. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను, మీ చేతి పనులను, మీకున్న జీవనోపాధి అయిన వాటన్నింటినీ దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. బాగున్నారా? క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన వారలారా, ఇదినాన దేవుని వాక్యంలో నుండి కొద్ది మాటలు మీ ముందు ఉంచాలని ఆశిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి రాసుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 38, 39, 40 వచనాలను చదువుకుందాం. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి ఉండగా అతడు తన పనివానిని పిలిచి పెద్ద కొండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయుమని సెలవిచ్చెను. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగుక దాని తీగెలు తెంపి ఒడి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూరకొండలో వేసెను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. అతడు పిండి కొంత తెమ్మనను. వారు తేగ
కొండలో దానిని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పెను. వడ్డింపగా కొండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, జాలి కలిగిన మహోన్నతుడా, మీకు వందనాలయ్యా. నీ ప్రియబిడ్డలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ వారికి ఉన్న పనిపాట్లన్నీ కట్టిపెట్టి మీ మాటల చేత ఓదార్పు, ఆదరణ, నెమ్మది, ప్రశాంతత పొందుకోవాలని ఆశించి కూర్చున్నారు. దయచేసి మీరు మాట్లాడండి, మీ స్వరాన్ని వినిపించండి. మీ మాటలు వీరి జీవితాలకు మేలును చేకూర్చున్నట్లుగా శుభ సందేశాన్ని దయచేసి బలపరచమని యేసు నామమున ప్రార్థన చేసి ప్రారంభించి ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు మిక్కిలి ప్రియమైన వారలారా, ఈ దినాన దేవుని వాక్యంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దైవజనుడు ఎలీషా దినాలలో జరిగిన సంఘటన ఇందులో పొందుపరచబడి ఉన్నది. ఎలీషా దినాలలో గిల్గాలు దేశమునకు దైవజనుడై ఉన్న ఎలీషా వచ్చినప్పుడు ఆ దేశములో కరువు విలయ తాండవం ఆడుతుంది. క్షామము కలిగి ఉండెను, కరువు కలిగి ఉండెను. అయితే ఆ కరువు కలిగిన దినాలలో ఎలీషా ఆ ప్రాంతానికి, ఆ దేశానికి వచ్చాడు. వచ్చినప్పుడు అక్కడ ప్రవక్తల శిష్యులు కొంతమంది ఉన్నారు. ఆ ప్రవక్తల శిష్యులు నివాసం చేసే అక్కడికి వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నప్పుడు అనేక మంది ఆయన చుట్టూ చేరారు. ప్రవక్తల శిష్యులు నివాసం చేసే ఆ స్థలంలో, ఆ దేశంలో కరువు ఉంది. కరువు ఉన్న ప్రాంతం, ఆ దేశం దగ్గరికి, ఆ దేశంలోనికి దైవజనుడు ఎలీషా వెళ్ళటం కనపడుతుంది. వెళ్ళిన ఆ వేద పాఠశాలలో ఉన్న విద్యార్థులు లేకపోతే ప్రవక్తల శిష్యులు అనేక మంది ఆయన దగ్గరికి చేరారు. చేరిన తరువాత ఇప్పుడు దైవజనుడు అంటున్నాడు, ఇదిగో వీళ్ళందరికీ భోజనానికి అవసరమైనది పెద్ద కొండ పొయ్యి మీద పెట్టి వంట సిద్ధం చేయమని చెప్పాడు. ఇందులో నేను ఒక మాట నా మనసులో జ్ఞాపకానికి వస్తూ ఉంది. ప్రియులారా, 38వ వచనంలో అంటున్నాడు, ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను, ఆ దేశమందు కరువు కలిగి ఉండెను. కానీ అందులో జ్ఞాపకం చేస్తున్న మాట, అతని సమక్షమునందు కూర్చుండి ఉన్న వారికి తినటానికి తిండి ఉంది. వినండి వినండి దైవ జనాంగమా, ఈ దినాన లోకమంతా కరువు ఉండొచ్చు, నువ్వు నివసించే ప్రాంతమంతా కరువు ఉండొచ్చు, నీ చుట్టుప్రక్కల ఉన్న వ్యాపారాలు అన్నీ దాదాపుగా నష్టాలమయమై ఉండొచ్చు, నీ చుట్టూ ఉన్న కాపురాలలో నెమ్మది లేకపోవచ్చు. కానీ నీ కాపురంలో ఒక ప్రశాంతత, నీ కుటుంబంలో ఒక నెమ్మది, నీ వ్యాపారంలో ఒక సమృద్ధి, నువ్వు చేసే చేతి పనుల్లో ఒక ఆశీర్వాదకరమైన సమృద్ధితో కూడిన భాగ్యం నీ కలగాలి అని అంటే ఇందు మనం జ్ఞాపకం చేసుకోవలసిన మాట, దేవుని సమక్షంలో కూర్చునే వారిగా ఉండాలి. దైవ జనాంగమా వినండి, ఈ దినాన కరువులు ఎన్నున్నా, కష్టాలు ఎన్నున్నా, కన్నీటిమయమైన అనుభవాలైనా, అనేకమైన నిందలతో నిట్టూర్పులతో బ్రతుకు సాగటం భారమైన పరిస్థితులైనా సరే, పరిశుద్ధ గ్రంథంలో మనకు చెబుతున్న ఒక మంచి మాట ఏది అని అంటే, దేవుని సమక్షంలో ఉండాలి, ఆయన సన్నిధానంలో కనపడాలి, ఆయన సముఖంలో కనపడాలి. సంఘంలో, పరిశుద్ధుల గుంపులో, పరిశుద్ధుల సహవాసంలో, ఉపదేశంలో, ఉపదేశ క్రమంలో ఎవరైతే నిలకడగా నిలిచి ఉంటారో, కూర్చుండి ఉంటారో, అక్కడ ఉండటానికి మనసు అప్పగించుకుంటారో అలాంటి వారి యొక్క స్థితిగతులు క్షేమములో కూడా క్షేమాన్ని పొందుకుంటాయి. ఈ రోజున నీ జీవితంలో ఏది నీ కరువో నాకు తెలియదు. ఆరోగ్యం కరువో, లేకపోతే ఆ సంతోషం కరువో, లేకుంటే నువ్వు చేసే చేతి పనులలో ఉన్న అనేకమైన అనుభవాలు నష్టాలమయమయ్యి లాభం అనేది కరువు అయిపోయిందేమో నాకు తెలియదు. కానీ నీకు ఏది కరువో ఆ కరువును నువ్వు తీర్చుకోవాలనంటే ఈరోజు నా ప్రసంగ అంశం క్షామములో క్షేమం, కరువులో సమృద్ధి, కరువులో విపరీతమైన సమృద్ధిని గలగాలి అని అంటే వాక్యం చెప్తుంది దేవుని సమక్షంలో ఉండాలి. ఎక్కడ ఉంటున్నావు నువ్వు అనుభవిస్తున్న కరువులు ఏవైనా, ఆరోగ్యం కరువైనా, లాభదాయకమైన అనుభవాలు కరువైనా, చేతి పనులలో, వ్యాపారాలలో, ఉద్యోగాలలో, పనిపాటలలో, నువ్వు చేయి తలపెట్టిన ప్రతి కార్యంలో ఇప్పటి వరకు నష్టాలే నీతో కలిసి నడిచాయేమో, కష్టాలే నీతో కలిసి జీవనాన్ని సాగించాయేమో, అన్ని కరువైపోయిన అనుభవాలలో నువ్వు ఉన్నావేమో, ప్రాణం ఇక ఎక్కువ కాలం ఉండదు, ఆయుష్ కూడా కరువైపోయింది అనుకుంటున్నావేమో. దయచేసి వినండి. ఈరోజు ఒక మంచి మాట దేవుని వాక్యంలో నుంచి మన జ్ఞాపకం చేయబడుతుంది. దేవుని సేవకులుండే సమక్షమందు ఉండాలి. సంఘంలో, సహవాసంలో, ఉపదేశ క్రమంలో
మనం గనక నిలిచి ఉంటే ఆయన క్షేమములో క్షేమాన్ని ఇచ్చే దేవుడండి. ఎక్కడ ఉండగలుగుతున్నావు? ఈ రోజున నీ జీవితంలో, నీ బ్రతుకులో నీకున్న క్షేమంగా మార్చబడాలి అని అంటే ఆయన సముఖానికి మనం రావాలి. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2019 సంవత్సరాల క్రితం ఈ లోకములోనికి సశరీరునిగా వచ్చిన దినాలు ఆ దినాలలో ఆయన మాట్లాడుతూ అంటాడు 11వ అధ్యాయం మత్తయి సువార్త 28వ వచనంలో, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తా అంటాడు. ఏమండి, మనం ప్రభు దగ్గరికి వస్తే, మనం ప్రభు సన్నిధానంలోనికి చేరి వచ్చి ఆయన దగ్గర గడపటానికి ఇష్టపడితే ఆయన మనకి కరువైన వాటన్నిటినీ సమకూర్చి నెమ్మదిని, ప్రశాంతతని, క్షేమాన్ని ఇచ్చే దేవుడండి. వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఓ సందర్భంలోనండి మనందరికీ తెలిసిన సంఘటనే మత్తయి సువార్తలో మనందరికీ విరివిగా జ్ఞాపకానికి వచ్చే మాట, ఓ వ్యక్తి పుట్టింది మొదలుకొని అంధుడుగా ఉండిపోయాడు, గురుడ్డివానిగా ఉన్నాడు. ఆ గురుడ్డివానిగా ఉన్న ఆయన మొత్తానికి అలాగున జీవాన్ని కొనసాగిస్తూ బ్రతుకును గడుపుతూ ఉన్నాడు. ఒకానొక రోజున యేసుక్రీస్తు ప్రభువారు ఆ మార్గం గుండా వెళుతున్నాడని చెప్పి తెలుసుకొని ఆయన ఏం చేస్తాడనంటే 20వ అధ్యాయంలో 29వ వచనం నుండి 30వ వచనం వరకు మనం చదువుకుంటే, వారు ఎరికో నుండి వెళ్ళుచుండగా బహుజన సమూహము యేసు వెంట వెళ్ళెను. ఇదిగో త్రోవ ప్రక్కన కూర్చున్న ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గమును వెళ్ళుచున్నాడని విని, ప్రభువా దావీదు కుమారుడా మమ్మను కరుణింపుమని కేకలు వేసిరి. జనులేం ఊరకుండమని వారిని అభ్యంతరపరిచిరి, కానీ వారు మరి బిగ్గరగా కేకలు వేసిరి. 32వ వచనంలో అంటున్నాడు, యేసు నిలిచి వారిని పిలిచి, నేను నీకేమి చేయగోరుచున్నావు అని అడిగాడంట. ఏమంటే వాళ్ళకి దృష్టి కరువైంది, చూచేది కరువైపోయింది, చూచే భాగ్యం వాళ్ళకి తెలియక కనుచూపు అనేది కరువైపోయిందండి. కరువైన వారికి యేసు ప్రభు వారి దగ్గరికి పిలవగానే ఆయన దగ్గరికి వచ్చారు. యేసు నిలిచి వారిని పిలిచి, యేసు నిలిచి వారిని పిలిచి. ఈరోజు నీ మాటలు నీ కోసమేమో మాట్లాడేది ఒక సామాన్యమైన ఆర్డినరీ పర్సన్నే, నేను ఒక కామన్ పర్సన్నేనండి, నేను ఒక సామాన్యమైన మానవునే. కానీ ఈ మాటలు జీవము కలిగిన దేవునివేనండి. శిలువలో ప్రాణం పెట్టి మృత్యుంజయుడై 3వ దినాన లేచి పునరుద్ధానపు బలాన్ని, శక్తిని పొందుకొని అద్భుతాలు, ఆశ్చర్యాలు జరిగిస్తున్న, క్షేమాన్ని క్షేమంగా మార్చగలిగిన సజీవుడైన యేసయ్య మాటలండి. మాటలు విన్న నీవు ఆయన పిలుస్తున్నాడు, ఆయన దగ్గరికి రావటానికి ఇష్టపడితే, ప్రభు దగ్గరికి ఆయన సమీపానికి నీవు గనక వస్తే నీకున్న కరువులను తొలగించే దేవుడు. అందుకే వాక్యంలో అంటున్నాడు, యేసు నిలిచి వారిని పిలిచి. ఆయన నిలిచాడు. ఈ రోజున నీ కోసం ఈ మాటలతో నిలవబడి నీతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలను ఆలకించి ఒక్క నిమిషం ఆయన దగ్గరికి రావటానికి ఇష్టపడి హృదయపూర్వకంగా, ప్రభువా నేను పాపినయ్యా, నాకు ఈ స్థితిగతులు ఎలాగునొచ్చాయ్యా, నష్టాలమయమైన అనుభవాలలో ఉన్నాను, కష్టాలతో కన్నీళ్లతోనే బ్రతుకు సాగిపోతుందయ్యా, అన్నీ నాకు కరువైపోయినాయి. ప్రభువా సమృద్ధినిచ్చే దేవుడు కదా, క్షేమములో క్షేమాన్ని ఇచ్చే దేవుడు అని నీ సేవకుడు చెప్తున్నాడయ్యా. దయచేసి నా కరువు కలిగిన అనుభవాలన్నిటినీ సమృద్ధితో మీరు ఆశీర్వదించండి ప్రభువా. నేను నీ చెంతకు రావడానికి ఇష్టపడుతున్నా, నిన్ను మదిలోనికి చేర్చుకోవటానికి ఇష్టపడుతున్నానని ఒక్క మాట నీ మదిలో మనవి చేసుకుంటేనండి, ఆయన నిలిచే దేవుడు, నిలిచిన దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. పిలిచిన దేవుడు అంటున్నాడు, నేను నీకేమి చేయగోరుచున్నావు. ఈరోజు నువ్వేం కావాలనుకుంటున్నావు? ఏది కరువైందో ఆ కరువును ఆయన దగ్గర పెట్టి, నాకు ఇది సమృద్ధి కావాలి ప్రభు అని ప్రార్థన చేస్తావా? బిడ్డల కరువా నీకు? ఆరోగ్యం కరువా నీకు? నెమ్మది కరువా నీకు? వాక్యంలో చూస్తున్నాము, వారికి కనుచూపు కరువు, చూచే భాగ్యం లేదు, చూపు కరువైపోయింది వారికి, లోకం ఎట్లాగుంటుందో తెలియదు వారికి. అలాంటి అంధులతో ప్రభు అంటున్నాడు, ఏనేమి మీకు చేయగోరుచున్నారు. ఈరోజు ప్రభు నిన్ను కూడా అది అడుగుతున్నాడు. తల్లి, తండ్రి, సోదరుడా, సోదరి, ఈరోజున నీకేది కరువో నాకు తెలియదు, నీ కరువులను తీర్చగలిగిన వాడు మనం నమ్మిన మన ప్రభు అయిన యేసయ్య. ఈ రోజున ఆయన ఎదుట నీకేది కావాలో నువ్వు చెప్పు. నేను కూడా వివాహమయ్యి 13 సంవత్సరాల వరకు గర్భఫలం నాకు కరువు, పిల్లలు లేని పరిస్థితిలో భయంకరమైన వేదనను అనుభవించా. కానీ నా క్షామాన్ని, బిడ్డలు లేని నా కరువుని, బిడ్డలు లేని నా క్షామస్థితిని దేవుడు బిడ్డలు కలిగిన తల్లిగా, తండ్రిగా మా కుటుంబాన్ని ఆశీర్వదించి సమృద్ధితో నింపడానికి గల కారణం ఏంటనంటే, మేము యేసయ్య పాదాల దగ్గర గడిపాం, ఆయనను అడిగాం, ఆయనను వేడుకున్నాం, ఆయన మీద మనసు ఉంచాం, ఆయన మీదనే మా ధ్యాస నిలిపాం. తగిన సమయం వచ్చింది. పెండ్లైన 13 సంవత్సరాల తర్వాత దేవుడు మమ్మల్ని గర్భఫలంతో నింపాడు. దైవ జనాంగమా వినండి, వినండి. ఈ రోజున నీకు ఏది కరువో నాకు తెలియదు తల్లి, ఏది నీ కరువో నాకు తెలియదు సహోదరుడా. దేవుడు ఈ మాటల ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నీకు కరువై ఉన్న దానిని ఆయన సన్నిధిలో ఒక్క నిమిషం మనవపూర్వకంగా నీ మదిలో మనవి
చేసుకొని ఆయనకి వినబడేటట్లుగా చెబితే ఆయన నిలిచి నీ క్షామాన్ని క్షేమంగా మార్చే దేవుడు. అందుడు జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు, అయా మాకు దృష్టిని ప్రసాదించమనగానే దేవుడు వారిని ముట్టి బాగు చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. దైవ జనాంగమా, ఈ రోజున బైబిల్ గ్రంథం అదే అంటుంది, క్షామములో క్షేమాన్ని ఇచ్చే దేవుడు. మొత్తానికి దేశమంతా కరువన్నా ఆయన సమక్షమందు ఉన్న వారికి మాత్రం తినటానికి తిండి ఉన్నది. ఇందుకు జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఎవరికి ఎన్ని కష్టాలు వచ్చినా, లోకంలో అనేక మందికి అనేక ఇబ్బందులు ఉన్నా, ప్రభువును నమ్మిన వారికి, ఆయన చెంత చేరిన వారికి, ఆయన సమక్షమందు ఉన్న వారికి ఆయన సమృద్ధినిచ్చే దేవుడు. అందాక ఎందుకు, మనందరికీ తెలిసిన సంఘటన మత్తయి సువార్త 14వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటేనండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో సశరీరునిగా జీవించిన దినాలే ఆ దినాలలో 14వ అధ్యాయం మత్తయి సువార్త 14వ వచనం నుండి జ్ఞాపకం చేసుకుంటా ఉంటే 21వ వచనం వరకు మనం చదువుకుంటేనండి, యేసుక్రీస్తు ప్రభువారు ఓ ప్రాంతానికి వచ్చారు. అరణ్యంలో, ఆ ప్రాంతంలో ఆయన అక్కడ నిలిచి వాక్యమును బోధించడం మొదలుపెట్టాడు. జనులు తండోపతండాలుగా వస్తున్నారు, బోధ చేస్తున్నాడు, జనులు వస్తున్నారు, ఈయన చెప్తున్నాడు, వాళ్ళు వింటున్నారు, అలాగనే నిలిచిపోయారు. అయిపోయిన తర్వాత ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, వీరికి భోజనం పెట్టి పంపించండి. ప్రక్కనున్న వాళ్ళు కలవర పడుతున్నారు, అయ్యో ఇన్ని వేల మందికి రొట్టెలు సిద్ధపరచడం ఎట్లాగునది సాధ్యం, మన దగ్గర ఉన్నది అంతా బహు తక్కువ కదా, ఎలాగుని ఎంతమందికి మనం భోజనం వడ్డించగలమని చెప్పి ఆలోచన చేస్తూ కలవర పడతా ఉంటే ప్రభువారు అంటున్నాడు, వాళ్ళు వెళ్ళి బయట తినని అవసరం లేదు, ఇదిగో మీరు వెళ్ళి ఎక్కడికో వెళ్ళి వారి కోసం భోజనం తీసుకొచ్చి సిద్ధం చేయాల్సిన అవసరం లేదు. మరి ఎట్లాగున బోధకుడా, ఎట్లాగున ఇది జరిగిద్ది అని అంటే ఆయన అంటున్నాడు, ఓ శ్రేష్టమైన మాట అందు పొందుపరచబడి ఉన్నది. ఆ మత్తయి సువార్త 14వ అధ్యాయం మనం జ్ఞాపకం చేసుకుంటే 15వ వచనంలో అంటున్నాడు, శిష్యులు యేసు వద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయిను, ఈ జనులు గ్రామములోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి. యేసు వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా వీళ్ళు అంటున్నారు, అయ్యా అరణ్య ప్రదేశం, ఇప్పుడు ఎక్కడ మనం సిద్ధం చేయగలం, మేము వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళకి సిద్ధం చేసేసరికి సమయం అయిపోద్ది కదా, బాబు వాళ్ళను పంపించవచ్చు కదా అని అంటే ప్రభువారు అంటున్నారు, మీరు వెళ్ళనక్కర్లేదు, వాళ్ళు వెళ్ళనక్కర్లేదు. మరి ఎట్లాగునయ్యా అనంటే ఇప్పుడు ప్రభువారు అంటున్నాడు, ఇదిగో ఇప్పటి వరకు నా పాదాల చెంత కూర్చొని వీరు ఇన్ని దినాలు నా మాటలు ఆలకించారు కాబట్టి ఇక్కడ వీళ్ళకి భోజనం సిద్ధపరచండి. ఎట్లాగునయ్యా అనంటే ఆ 17-18 వచనాలలో అడుగుతున్నాడు, మీలో ఎవని యొద్దనైనను తినటానికి ఏమైనా ఉన్నదా అని అనగానే చిన్నపిల్లలు లేచి అంటున్నారు, ప్రభువా మా యొద్ద 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయ్యా అని అంటున్నారు. వెంటనే ప్రభువారు అంటున్నాడు, ఏమనంటున్నాడు తెలుసా, వాటిని నా యొద్దకి తెండి. వినండి, కొన్నిసార్లు మన కరువులో మనకు సమృద్ధి కలగాలి అని అంటే మనకున్న క్షామకరమైన అనుభవాలు, కరువుతో కూడిన అనుభవాలు సమృద్ధితో నింపబడాలి అని అంటే, దైవ జనాంగమా నీకున్నది కొంచెమే కావచ్చు, నీ అవసరాలు విస్తారం కావచ్చు, నీ దగ్గర ఉన్నది చాలా తక్కువ కావచ్చు, నీ అవసరాలు చాలా ఎక్కువ కావచ్చు, నీకున్నది ఎన్నిక లేనిదే కానీ నీకున్న అవసరాలు విస్తారం కావచ్చు. ఆ విస్తారమైన అవసరాలు తీర్చబడాలి అని అంటే నీకున్న కొద్దిగిని మొట్టమొదటిగా ప్రభు చేతులకు అప్పగించాలి. ప్రభు అంటున్నారు, వాటిని నా యొద్దకు తెండి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి దేనికి సాలవండి. కానీ ప్రభు అంటున్నారు, వాటిని నా యొద్దకు తెండి. ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు, ప్రభు చేతులలో పెట్టారు. ప్రభు వాటిని పట్టుకొని కన్నులెత్తి ఆశీర్వదించి విరిచి వడ్డించమన్నాడండి. ఆశీర్వదించగానే గంపలుగా మారిపోలేదండి, అవే ఆ కొద్దిగానే మొక్కలు తీసి వడ్డిస్తా ఉంటే అవి తరిగిపోట్లా తినే వాళ్ళకి ఇంకా ఆకలిగా ఉన్న అనుభవాలు లేవు. కడుపార తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన మొక్కలు ఎత్తితే 12 గంపలైనవి. ఎంత అద్భుతమేండి దైవ జనాంగమా, వినండి. ఈ రోజున దేవుని మాటలు ఆలకిస్తాను. నీ జీవితంలో, నా జీవితంలో మన దగ్గర ఉన్నది కొంచెం కావచ్చు. వైద్యులు చెప్పొచ్చు, అయ్యా నీకున్న రోగాన్ని బట్టి నువ్వు బ్రతుకు దినాలు చాలా తక్కువ అని చెప్పొచ్చు. లేకపోతే వైద్యులు చెప్పొచ్చు, అమ్మ సంవత్సరాలు గడిచిపోయాయి, నీ వయసు చాలా పెద్దదైపోయింది, ఇక బిడ్డలు పుట్టడానికి ఉన్న అవకాశం 1-2 సంవత్సరాలు మాత్రమే అని చెప్పొచ్చు. లేకపోతే అనేక మంది నీకు చెప్పొచ్చు, దాదాపుగా నీ వ్యాపారంలో నువ్వు కోలుకుంటావు అనుకున్నాము, 2 ఏళ్ళు అయిపోయింది, 3
57 ఏళ్ళు అయిపోయింది, ఇక నువ్వు కోలుకోవటానికి చాలా తక్కువ సమయమే ఉంది, ఇంకొక 6 నెలలు మాత్రమే ఉంది, 6 నెలల్లో నువ్వు కోలుకుంటే కోలుకోవచ్చు, లేకపోతే పతనానికి వెళ్ళిపోవచ్చు. లేకపోతే ఇంకొంతమంది చెప్పొచ్చు, అయ్యా నీ స్థితిగతులు ఇలాగునున్నాయి, నీకున్నది కొంచెమే, ఇక బాగుపడటం జరిగేది కాదు, మేలు దొరకకపోవచ్చు, క్షేమం దొరకకపోవచ్చు అనొచ్చు. వినండి వినండి, దేవుని వాక్యం చెబుతుంది, దైవ జనాంగమా, వయసులో నా పెద్దలైన నా తల్లి తండ్రి, సోదరుడా సోదరి, ఈ రోజున వాక్యం జ్ఞాపకం చేసే మాట, మనకున్న కొంచెమేనండి, మన దగ్గర ఉన్న కొద్దిపాటిదేనండి, మన దగ్గర ఉన్న దేనికి చాలని కన్నీటిమయమైన అనుభవాలనేనండి. ఆయనకు మనల్ని మనం అప్పగించుకుంటే ఓ దేవుడు అద్భుతాన్ని చేస్తాడు, గొప్ప కార్యాన్ని చేస్తాడు, అద్భుతమైన దీవెనలతో నింపుతాడు. మన పితరుడు పాత నిబంధనలో ఉన్న యాకోబు భక్తుని జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే అన్నకు రావలసిన జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు, లేఖనాల నెరవేర్పు ప్రకారం అక్కడి నుంచి తల్లికి తండ్రికి దూరం అయ్యాడు, మేనమామ దగ్గరికి వెళ్ళాడు, అక్కడ దాదాపుగా కొలువు చేశాడు, 20 ఏళ్ళు కొలువు చేసి 10 మారులు జీతాన్ని మార్చాడు. అయినా ఆయన తన ఇంటి వారి కోసం కూడబెట్టింది, దాచిపెట్టింది, సంపాదించింది ఏమీ లేకపోయింది. ఒక ఆలోచన వచ్చింది, నేను నా ఇంటి వారి కోసం ఏమి సంపాదించలేకపోయానే, అయ్యో వయసు అయిపోతుంది, భార్య పిల్లలు పెరిగిపోయారు, కుటుంబం పెరిగిపోయింది, కానీ నా దగ్గర ఏది లేకపోయింది, ఉన్న ఆయుష్ కూడా అయిపోబోతుంది కదా, ఎంత కష్టపడ్డాను కదా, 20 ఏళ్ళు ఇక్కడే కొలువు చేశాను కదా, నా యొద్ద ఏది లేకుండా పోయింది అని చెప్పి ఆ ఇబ్బందికరమైన అనుభవాలలో బాధను అనుభవిస్తూ వెనుదిరిగి ప్రయాణం అయ్యి తన సొంత ప్రాంతానికి తండ్రి ఇంటికి వస్తూ ఉంటే ఆయన మదిలో ఒక భయం ఉన్నది, నా అన్నకి ఎదురు పడగానే ఒకే ఒక బాణపు దెబ్బకి నా గుండెలు చీల్చి నా ప్రాణం తీస్తాడు, నేను ఆయనకు ఉన్న జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాను కదా, నిండా పగబూని ఉన్నాడు, నా ప్రాణానికి క్షేమం లేదు, నా ఆయుష్ అయిపోయింది, ఇక నాకు బ్రతుకు కొంచెమే అని అనుకున్నాడు. ఆ కొంచెమై ఉన్న బ్రతుకును పట్టుకొని చుట్టుముట్టిన ప్రాణభీతికరమైన అనుభవాలలో, బ్రతుకు భారమైన అనుభవాలలో, ఇక నాకు ఆయుష్ తరిగిపోతుంది, ఖచ్చితంగా నా అన్న చేతిలో నేను ప్రాణం పోగొట్టుకుంటాను అనుకున్న ఆ కొద్దిపాటి జీవమే ఇక కొద్దిపాటి ఆయుష్యే నాకు అనుకున్న ఆయన ఎబ్బోకు రేవు దాటించాడు, భార్యలను పిల్లలను పంపించాడు, తానొక్కడు ఆ రాత్రి మిగిలిపోయాడు. ఒక్కడు మిగిలి ఆ కొద్దిపాటి ఆయుష్ కలిగిన భయానకమైన పరిస్థితులని ప్రభు చేతులకు అప్పగించుకున్నాడు, ప్రభుతో పెనుగులాడాడు, ప్రభు సన్నిధిలో ఒప్పుకోలు కలిగి ఉన్నాడు. దేవుడు అద్భుతంగా ఆయనను దీవించి దీర్ఘాయుష్తో నింపాడు. దేవునికి స్తోత్రం. దైవ జనాంగమా వినండి వినండి, ఈ రోజున నీ జీవితంలో నీ బ్రతుకులో ఒకవేళ నీ ఆయుష్ తక్కువైపోతుందని చెప్పొచ్చు, నువ్వు ఎక్కువ రోజులు బ్రతకకపోవచ్చు అని చెప్పొచ్చు, నీకున్న రోగాన్ని బట్టో, నీకున్న వ్యాధిని బట్టో, నీకున్న ఇబ్బందిని బట్టో ఆయుష్ అయిపోయిందని చెప్పి లోకంలో గొప్ప గొప్ప వాళ్ళు దాదాపుగా నిశ్చయంగా నీకు చెప్పి ఉండొచ్చు. కానీ నేనంటున్నా, ఆ కొద్దిపాటి దానిని తీసుకొచ్చి ప్రభు చేతులకు అప్పగిస్తావా, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తావా? అందాక ఎందుకండి, యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటే రాజైన హిజ్కియా జీవిత వృత్తాంతం మనకు తారసపడతా ఉంటుంది. హిజ్కియాతో దేవుడు చెప్తూ ఉన్నాడు, హిజ్కియా నువ్వు మరణం కాబోతున్నావు, నీళ్లు చక్కబెట్టుకో అన్నాడు, ఆయుష్ కరువైపోయింది, ప్రాణంతో కూడిన క్షేమం కరువైపోయింది. దేవుడే ఒక మాట చెప్పాడు, దైవజనుడు ప్రకటించి వెళుతున్నాడు, కానీ ఇక నువ్వు మరణం కాబోతున్నావు, నువ్వు కొద్ది కాలమే బ్రతకటానికి అవకాశం ఉంది, చక్కబెట్టుకోవటానికి నీకు అవకాశం ఇస్తున్నానని దేవుడు చెప్తే ఆ కొద్దిపాటి ఆయుష్ను కలిగిన ఆయన ఏం చేశాడు తెలుసండి, గోడ తట్టు తన ముఖమును తిప్పుకొని కన్నీరు విడుచుచు ప్రభు చేతులకు అప్పగించుకున్నాడు. మరి 15 సంవత్సరముల ఆయుష్ను పెంచి ఉన్నాడు. వినండి వినండి, దేవుని వాక్యంలో కూడా అదే చూస్తున్నాం. మత్తయి సువార్తలో ప్రభు వారు అంటున్నారు, వాటిని నా యొద్దకు తెండి, ప్రభు చేతులకు ఇచ్చారు, ఆయన అలాగున ఆశీర్వదించాడు. 5,000 మంది కడుపార తినగా 12 గంపలు మిగిలాయి. క్షామములో క్షేమం, కరువులో సంతృప్తి సమృద్ధి. దైవజనాంగమా, నీ కరువు కలిగిన అనుభవాలు ఏవైనా కావచ్చు. హిజ్కియాకు ఆయుష్ కరువైంది, ప్రభు చేతికి అప్పగించుకున్నాడు, ప్రభు సమక్షమందున్నాడు, 15 సంవత్సరాల ఆయుష్ను పొందుకున్నాడు. అలాగనే భక్తుల జీవితాలలో అనేక మంది చుట్టుముట్టిన ఆపదల చేత బ్రతుకు భారమైందని అనుకున్నారు. నా బ్రతుకు కొద్దిసేపే, నా అన్నకి ఎదురు పడితే నా ప్రాణం తీస్తాడు అనుకున్నాడు ఈ యాకోబు. ఏశావు ఎదుటికి వెళ్ళటానికి భయపడుతున్నాడు. కానీ ఎబ్బోకు రేవు దగ్గర ప్రభు చేతికి అప్పగించుకున్నాడు, ప్రభుతో పెనుగులాడాడు, ఒప్పుకోలు కలిగి ఉన్నాడు. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు, శత్రువులను
మిత్రువులుగా చేశాడు. అయిపోతుంది నా జీవితం అనుకున్న, కొద్దిపాటి జీవితం అనుకున్న ఆయనకి సుదీర్ఘమైన ఆయుష్ని ఇచ్చాడు. దైవ జనాంగమా, ఈరోజు నీకున్నది ఏదైనా అది కరువు అయిపోతుంది అనుకుంటున్నావేమో, కొద్దిగానే ఉంది, అయిపోయింది నా జీవితం అనుకుంటున్నావేమో, అయిపోయింది నా వ్యాపారం అనుకుంటున్నావేమో, అయిపోయింది నా బ్రతుకు అనుకుంటున్నావేమో. కానీ ఆయన సమక్షంలో ఉండి ఆయన చేతులకు అప్పగించుకుంటే క్షామములో క్షేమాన్ని ఇచ్చే దేవుడు. దేవుని జనాంగమా, వాక్యంలో చూస్తున్నాం. అలాగనే యావత్ ప్రపంచంలో మానవాళికి నేను చెప్పినవేవి మీకు కరువు లేకపోవచ్చు, ఆర్థికపరమైన కరువు లేకపోవచ్చు, వ్యాపారాలలో కరువు లేకపోవచ్చు, ఉద్యోగాలలో కరువు లేకపోవచ్చు, దాంపత్య జీవితంలో కరువు లేకపోవచ్చు, పిల్లా పాపలతో సంతోష సమాధానాలతో అన్నిటితో మీరు సమృద్ధిగా ఉండొచ్చు. కానీ మానవాళికి ఒకటి కొదువై ఉన్నదండి. రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే అంటాడు, ఏ భేదమును లేదు, మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని అంటున్నాడు. మానవాళికి నిత్య జీవం కొదువా, మానవాళికి పరలోకములో చేరే భాగ్యం కొదువా. మానవులమైన మనం మన శరీరాలను విడిచిన తర్వాత, ఈ శరీర జీవితం ముగించిన తర్వాత దేవుడు పెట్టిన ఆత్మకు మరణం లేదు, దేవునికి మరణం లేదు. ఆ ఆత్మ నిత్యము పరలోకంలో క్షేమంతో కూడిన నిత్యత్వాన్ని పొందుకోవాలి. ఆ నిత్యత్వాన్ని పొందుకోవటానికి మానవుని యొక్క ఆత్మకి పాపం అనేది వచ్చి కొదువు ఏర్పాటు చేసింది. ప్రియులారా, ఆ కొదువు ఎక్కడ ఏర్పడింది అని అంటే ఎక్కడ కూడా చూస్తూ ఉన్నాం. ఆ క్షామములో క్షేమాన్ని దేవుడేస్తాడు. మానవాళికి నిత్య జీవం కొదువ. మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మహిమ కొదువైపోయింది, నిత్య జీవం కొదువైంది, ఆత్మకు శాంతి కొదువైందండి. ఇప్పుడు ఆ కొదువును తీర్చుకోవాలనంటే మనిషికి పాప క్షమాపణ కావాలి. ఈ కొదువు ఏర్పడటానికి గల కారణం ఏంటి? అందులోనే అంటాడు రోమాపత్రికలో ఆ 3వ అధ్యాయంలో ఒక మంచి మాట గుర్తు చేస్తూ అంటాడు, ఏ భేదమును లేదు, మనుషులందరూ పాపం చేసి మహిమను పొందలేకపోతున్నారని. ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వలన వచ్చు జీతము మరణం. ప్రియులారా, దేవుని వాక్యం అదే మనకు గుర్తు చేస్తుంది. ప్రభు మాటలు అవే మన జ్ఞాపకం చేస్తున్నాయి. కొదువు ఏర్పడింది. ఆ కొదువు ఏర్పడి మానవాళికి నిత్య జీవం కొదువు తీసుకురావడానికి గల కారణం, ఆది కాలములో మన పితరుడై ఉన్న ఆదాము ఏదేను తోటలో ఉన్నప్పుడు ఆదాముకు సాటి అయిన సహాయంగా ఇవ్వబడిన హవ్వ ఏం చేసిందో తెలుసండి. గుణమెరగకనే ఎక్కడ కూడా అండి, వంట చేయమన్నాడు దైవజనుడు, కొండబెట్టి వంట చేస్తున్నాడు. వంట చేస్తూ వండగా ఒకడు పనివాడు వెళ్ళిపోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి, ఈ రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 39వ వచనంలో అంటాడు, పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగుకనే దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూరకొండలో వేశాడు. కూరకొండలో వేసిన తర్వాత అంత వంట అయిపోయిన తర్వాత వడ్డించగానే మొత్తానికి ఒక వ్యక్తి రుచి చూచి, దైవజనుడా కొండలో విషమున్నదని కేకలు వేశాడు. గుణమెరగకనే తీసుకొచ్చి కూర వంట చేసిన తర్వాత ఆ కొండలో విషమున్నదని కేకలు వేసి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, మిక్కిలి కృపగలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైన వసంత దినాలలో అనేక మంది బిడ్డలు మీ మాటలను శ్రద్ధతో ఆలకించారు. వీరి కుటుంబాలను దీవించండి, మీరు ఆశీర్వదించండి, మీ కృపలో బలపరిచి వర్ధిల్ల చేయండి. మరి విశేషంగా ఈ నీ బిడ్డలకి ఏవి కొదువై ఉన్నాయో కొదువులన్నీ మీరు తీర్చండి. ఈ సమయంలో ఎవరైతే ఆరోగ్యాన్ని కొదువు చేసుకొని అనారోగ్యాలకు అప్పగించబడి ఉన్నారో, బిడ్డలు లేకుండా గర్భఫలం కొదువైన స్థితిలో ఉన్నారో, సంతోషం సమాధానం ఎవరికైతే కొదువై ఉన్నదో అట్టివారి కొదువులన్నీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఇప్పుడే సమృద్ధితో నింపబడును గాక. దేవా, మీకు వందనాలు. అనారోగ్యంతో ఉన్నవారిని మీ గాయములొందిన చేతులతో తాకండి, సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి. అలాగనే బిడ్డలు కొదువైన వారిని జ్ఞాపకం చేసుకొని గర్భఫలములతో దీవించండి. మెరుగైన స్థితిని కొదువు కలిగిన వారిని ఆర్థిక పరంగా మీరు ఆశీర్వదించండి, అభివృద్ధి చేయండి. అలాగనే భక్తి జీవితంలో ఎవరైతే పరిశుద్ధతని కొదువు చేసుకొని ఉన్నారో వారు దిద్దుకోవటానికి, సరి చేసుకోవటానికి, మరలా మీ కృపలో సంతృప్తిని పొందుకోవటానికి సహాయం చేయమని వేడుకొనుచు ఉన్నాం. మరి విశేషంగా ఈ మాటలు ఆలకించిన నీ ప్రియబిడ్డల యొక్క మనోవాంఛలన్నిటినీ మీరు సిద్ధింప చేయండి. శారీరకంగా, మానసికంగా, ఆత్మ సంబంధంగా అన్నింటిలో అత్యధికంగా ఆశీర్వదించి అభివృద్ధిపరిచి మేలు చేయండి. మా కొరకు మీరు సొగసు స్వరూపాన్ని కోల్పోయి మాకంటూ తండ్రి ఎదుట కనపడటానికి మహిమా భాగ్యాన్ని మీరు కలుగు చేసిన రీతిని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ మమ్ములను మీ కృపకు మీ దయకు అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేసి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయ్యున్న దేవుని ప్రేమ, కుమారుడు నిజరక్షకుడు అయ్యున్న
యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన నిత్య సహవాసం కూడి ఉన్న మనకి, ఈ మాటలు శ్రద్ధగా ఆలకించిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి తన కృపలో అంతకంతకు క్షామములో క్షేమమునిచ్చి బలపరిచి సంతృప్తితో నింపి వర్ధిల్ల చేయనుగాక. ఆమెన్, ఆమెన్. దేవుని కొరకు రోషం కలిగిన వారిగా ఉండాలి, రోషం కలిగిన సైనికులుగా ఉండాలి, రోషం కలిగిన ప్రార్థనా పరులుగా ఉండాలి, రోషం కలిగిన భక్తి పరులుగా మనము ఉండాలి. ఎంత గొప్ప గొలియాతు లాంటి బలమైన సమస్యలైనా వాటన్నింటిలో మనం విజయం పొందుకోవాలనంటే దేవుని కొరకు రోషం కలిగిన వారిగా మనం ముందుగాక.